గుడ్ ఈవినింగ్. గ్యాస్ వాడకుండా ఆయిల్ గీ కానీ ఏమీ వాడకుండా ఈ స్వీట్ రెడీ చేసుకోవచ్చు. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తోనే. చూసారు కదా, ఈ పుట్నాల పప్పు అంటారు. అవి ఒక కప్పు తీసుకొని ఇలా బాగా మిక్సీ పట్టుకొని ఇలా జల్లెడ పట్టుకోవాలి స్మూత్గా. అంటే పిండి జల్లెడ పట్టుకుంటే స్మూత్ అవుతుంది కదా. చూడండి ఒకసారి ఇలా అనుకుంటూ, చేత్తో అంటే ఫాస్ట్గా జల్లెడ అయిపోతుంటుంది. సో అందుకే నేను చేత్తో అంటున్నాను. సో ఇలా చేసిన తర్వాత మనకి చూసారు కదా, పలుకులు ఉన్నది మనకు కనిపిస్తుంది జల్లెల్లో. చూడండి స్మూత్గా పేస్టీగా ఉంది కదా. పిండిలో ఏదైనా పిండి జల్లెడ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను యాక్చువల్గా ఇవి రోస్టెడ్ పుట్నాల పప్పు తీసుకున్నాను. సో మీరు అవి కూడా తీసుకోండి. అండ్ 1 కప్ షుగర్ కూడా, ఏ క్వాంటిటీ అయితే మనం పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకున్నాను. ప్లస్ 1 యాలక్కాయ లేదా 2 యాలక్కాయలు వేసుకొని మిక్సీ చేసుకోండి. కావాలంటే షుగర్ని ఇలా స్మూత్ చేసుకున్నాం కదా, లైక్ జల్లెడ పట్టుకోవచ్చు లేదా అలా అయినా కలుపుకోవచ్చు. మనం మిల్క్తో కలుపుతాం కాబట్టి సో కరగదు అనుకుంటే దీన్ని కూడా మనం పిండి ఎలాగైతే జల్లెడ పడతామో అలాగే జల్లెడ పట్టుకొని ఇలా పెట్టుకుంటే చాలా స్మూత్గా వచ్చేస్తుంది షుగర్ పొడి కూడా. సో 1/4 వరకు పాలు, ఇంకా తక్కువ కూడా పడతాయి. సో చూసుకొని అలా కొంచెం కలుపుకుంటూ షుగర్ని ఒక్కసారి మెల్ట్ అయ్యేలాగా, ఆ షుగర్ పౌడర్ కూడా కొంచెము గరుగ్గా ఉంటుంది కదా, అది కూడా మెల్ట్ అయ్యేలాగా ఇలా బాగా కలుపుకోండి. కొంచెం షుగర్లోనే ఆ మిల్క్ వేసుకొని, సాల్ట్ అయితే మ్యాక్సిమం అవసరం ఉండదు, ఎందుకంటే షుగర్ పౌడరు స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది లైట్ షుగర్ కంటే కూడా. చూసారు కదా, ఇలాగా షుగర్ లిక్విడ్గా అయిన తర్వాత కొంచెం కొంచెంగా మనం పుట్నాల పౌడర్ ఉంది కదా దాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. యాక్చువల్లీ నాకైతే కొంచెం జోరుగా అయింది. సో మీరు అలా అవ్వకుండా ఉండాలంటే పాలు కొంచెం తక్కువ కలుపుకోండి. చూసారు కదా, ఇలా లైక్ ఎలా అంటే మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి, మన చేతికి అంటకుండా రావాలి, ముద్దగా రావాలి. సో అలా కలుపుకోండి. చూడండి, నేను కొంచెం పాలు తక్కువైనా వేసుకున్నాను. యాక్చువల్గా అవే నాకు ఎక్కువైనాయి. ఇంకా 1/4 కంటే కూడా చాలా తక్కువ పడతాయి పాలు అయితే. సో ఇలా ముద్దలాగా నాకు చేతికి అంటుకుంటుంది. మన చపాతీ పిండి ఎలాగ కలపాలో కూడా ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్. సో అలాగన్నట్టు ఇలా కలుపుకొని, ఇంకా మీరు కావాలంటే ఏదైనా షేప్ ఉన్న ట్రేలో, లైక్ గ్లాస్ కానీ లేకపోతే బౌల్ కానీ, ఏదైనా షేప్ ఉన్న ట్రేలో పెట్టుకొని బాగా ప్రెస్ చేయాలి. కావాలంటే ఒక ముద్ద, సగం ముద్ద ఇట్లా పెట్టుకొని సగం ముద్ద ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నా పర్లే. అంటే ఏం లేదు, ఫుడ్ కలర్ అయితే మనకు వీడియోస్కి లుకింగ్ బాగుంటుంది. నా దగ్గర అయితే ఫుడ్ కలర్ లేదు, సో అందుకనే నేను ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇలా నేను ప్లేట్లో పెడుతున్నాను, ఏంటంటే మనం చెక్కలాగా చేయొచ్చు అన్నట్టుగా. సరే ఇలా ప్రెస్ చేస్తూ, ఏదైనా మీకు బౌల్లో తీసుకున్నప్పుడు ఇలా ప్రెస్ చేస్తూ షేప్గా పెట్టేయండి. అలా నెక్స్ట్ బౌల్లోకి రిమైనింగ్ ముద్ద కూడా అలా నెక్స్ట్ బౌల్లోకి బాగా ప్రెస్ చేస్తూ గట్టిగా ఉంచాలి. అది షేప్ వచ్చేస్తుంది. చూసారు కదా, నేను రౌండ్గా చేసి ఇలా గార్నిష్ చేసుకున్నాను. లైక్ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవి ఉన్నా కూడా అలా గార్నిష్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. గ్యాస్ లేదు, ఆయిల్ లేదు, గీ లేదు కదా, సో సింపుల్గా అయిపోతుంది. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.